కూతురి అత్తింటి వారిపై కంప్లైంట్ ఇవ్వడానికి కూతురుతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది తల్లి. అక్కడ ఉన్న పోలీసు అధికారి కూతురిని ప్రశ్నించాడు. ఏమిటి కంప్లైంట్? నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడా, లేకపోతే కొట్టడం బాధ పెట్టడం చేస్తున్నాడా? కూతురు జవాబు చెప్పింది. బాగా చూసుకుంటున్నాడు, కొట్టడం అవి ఏమీ చేయడం లేదు. పోలీసు అధికారి మరో ప్రశ్న అడిగాడు. మీ అమ్మ నాన్నను అడిగి ఏమైనా బహుమతులు డబ్బు తెమ్మని అడుగుతున్నాడా అని. లేదు అని చెప్పింది కూతురు. నీకు ఆహారం బట్టలు వంటివి సమకూరుస్తున్నాడా అని అడిగాడు అధికారి. అన్నీ సమకూరుస్తున్నారు, జవాబు చెప్పింది కూతురు. అధికారి అడిగాడు. మీ అత్త మామలు నీతో ఎలా ఉంటున్నారు? ఏమైనా బాధపడే మాటలు అనడం, చెడ్డగా ప్రవర్తించడం చేస్తున్నారా? లేదు లేదు, వాళ్ళు నాతో బాగానే ఉంటున్నారు, ఇంటి పనులు నేర్పుతున్నారు. అప్పుడు అధికారి కూతురు వెంట వచ్చిన ఆమె తల్లిని అడిగాడు. అత్తవారింట్లో అంతా బాగానే ఉందని అంటోంది మీ అమ్మాయి, అసలు ప్రాబ్లం ఏమిటి అని. అమ్మాయి తల్లి, మాకు ఈ అమ్మాయి ఒక్కటే కూతురు, 2 నెలల క్రితం పెళ్లి చేస్తాం. మా లడ్డు అమ్మాయి అత్తమామలు మాతో సరిగా మాట్లాడట్లేదు. ప్రతిరోజు ఫోన్ చేసి అమ్మాయితో మాట్లాడతాం. పెళ్లి కాకముందు ఉన్నంత హుషారుగా మా అమ్మాయి మాట్లాడటం లేదు. అత్తింట్లో ఇబ్బంది పడుతోందని డౌట్గా ఉంది. తల్లి ఇంకా అలా ఉంది. అమ్మాయి చెప్తోందిగా, ఇంటి పనులన్నీ చేస్తున్నారని. మా ఇంట్లో మా అమ్మాయి ఇంటి పనులు నేర్చుకోలేదు. వాళ్ళు ఏదో ఒకటనే అమ్మాయిని బాధ పెడుతున్నారని డౌట్గా ఉంది. తల్లి చెప్పినదంతా విన్నాక ప్రాబ్లం ఏమిటో ఆ అధికారికి అర్థమైంది. తల్లితో ఇలా అన్నాడు. మీరు మీ ఇంట్లో పెరుగు తోడుపెట్టి చేస్తారా, లేక కొనుక్కుంటారా అని. తల్లి జవాబు చెప్పింది. మేము ఇంట్లోనే పెరుగు తోడు పెడతాం, బయట కొనం. అధికారి, పాలల్లో పెరుగు తోడు వేసి అది తోడుకుని పెరుగు అయ్యే వరకు గిన్నె కదపకుండా పక్కన పెడతారు, అవునా? లేకపోతే పాలు తోడుకున్నాయో లేదో అని అప్పుడప్పుడు గిన్నెలో వేలు పెట్టి చూస్తారా? తల్లి వెంటనే అన్నది. అలా వేలు పెట్టి చూస్తే పాలు తోడుకవు. ఆమె చెప్పింది విని అధికారి ఇలా అన్నాడు. మా అమ్మాయి చెప్పిన ప్రకారం ఆమె అత్తవారింట్లో అంతా బాగానే ఉంది. ప్రాబ్లం ఏమిటంటే అమ్మాయి తల్లిగా మీరు జోక్యం చేసుకోవడమే. మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ వల్ల అంతా సవ్యంగానే ఉన్నా ఏదో జరుగుతోందని అనుమానపడుతున్నారు. అదే డౌట్తో రోజు మీరు వారితో మాట్లాడే విషయాలు ఉంటున్నాయి. ముందు మీ అమ్మాయికి సర్దుకుపోవడం నేర్పండి. మీ అమ్మాయి పాలగిన్నె లాంటిది. పెళ్లి చేసి తోడు అనే మజ్జిగ కలిపారు. అవి రెండూ కలిపి పెరుగుగా తోడుకోనివ్వండి. అంతేగాని అత్తవారింట్లో వారిపై వేళ్ళు పెట్టి చూపిస్తుంటే మీ అమ్మాయి అత్తవారింట్లో ఎలా స్థిరపడుతుంది, పెరుగులా ఎలా తోడుకుంటుంది? లేనిపోని అనుమానాలు పెట్టుకుని ఆందోళన పడకండి. అమ్మాయికి అత్తవారింటితో కలిసిపోవడం నేర్పండి. పోలీసు అధికారి చెప్పింది అర్థమైనట్లు